ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడకి రాబోతున్నారు. విజయవాడలోని బందర్ రోడ్లో ఆయన రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం బందర్ రోడ్డు వద్ద ఉన్న ఒక్కొక్కరిగా కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. 7 గంటల సమయానికి నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఒకసారి మనం ఎండ్ పాయింట్ అంటే బెంచ్ సర్కిల్ వరకు ఆయన రోడ్ షో కొనసాగబోతుంది. బందర్ రోడ్లోని పీవీపీ మాల్ దగ్గర ప్రారంభమయ్యి బందర్ రోడ్డు దాదాపు 2 కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షో అయితే జరగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పోలీసులు పూర్తి చేశారు. ఒకసారి చూడవచ్చు, ఇటువైపున మొత్తం కూడా బారిగేట్లన్నీ ఏర్పాటు చేశారు. బారిగేట్ల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయి వెళ్ళబోతుంది. ఇటువైపు ప్రజలకు ఆయన అభివాదం చేసుకుంటూ ఆ రోడ్ షోలో పాల్గొంటారు. ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా కొనసాగుతున్నాయి. బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి బందర్ రోడ్డు వరకు ఎవరిని కూడా ప్రస్తుతానికి అనుమతి ఇవ్వని పరిస్థితి. ప్రస్తుతం చుట్టుపక్కల పోలీసులు అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందర్ రోడ్డు వైపుకి వచ్చే ఏ రూట్ని కూడా అనుమతించట్లేదు. అన్ని రూట్స్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ భద్రత ఎవరైనా ఈ రోడ్ షోలో చూడడానికి మోడీని ఈ షోలో పాల్గొనడానికి వచ్చే ప్రజలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి చూస్తే కనుక ఇటువైపు మనం పూర్తిగా రోడ్ షో బందర్ రోడ్డు పీవీపీ మాల్ దగ్గర నుంచి మొదలయ్యి ఇదే రోడ్లో ఆయన తన రోడ్ షోని చేయబోతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మొత్తం కూడా జనాలతో ఈ రోడ్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. దూరం అంటే రోడ్ షోని లైవ్ చూడడానికి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అక్కడక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ మీద లైవ్ని కూడా చూసే అవకాశాన్ని అయితే ప్రొవైడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడలో పర్యటించడం కొంత ఆసక్తిని రేపుతుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలంటూ ఆయన ఈ రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. విజయవాడ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కేసీనేని చిన్నీని గెలిపించాలని ఆయన కోరబోతున్నారు. ఇప్పటికీ అనకాపల్లి, రాజమండ్రిలో కూడా ఆయన ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, జగన్ చేసిన అవినీతి మీద కూడా పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు రోడ్ షోకి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. వాస్తవంగా విజయవాడలో ఒక బహిరంగ సభ జరుగుతుందని భావించారు, కానీ సమయభావం తక్కువ ఉండడంతో ఆయన రోడ్ షో మాత్రం ఇక్కడ విజయవాడలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు భాజపా శ్రేణులు, టీడీపీ శ్రేణులు అంతా కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గన్నవరం సభను ముగించుకుని మంగళగిరి చేరుకున్నారు. సాయంత్రం 6-6:30 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఇక్కడ రాబోతున్నారు. 7 గంటలకి మోడీ వస్తారు. ముగ్గురు కలిసి ఇక్కడ రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు అదేవిధంగా కార్యకర్తలు కూడా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు భద్రతాపరమైన ఎలాంటి సమస్య లేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో మనం చూసాం ప్రజాగళం సభలో పూర్తిగా భద్రతా వైఫల్యాల కారణంగా అక్కడ పిఎంఓ నుంచి సంబంధించి కానీ లేకపోతే అక్కడ పిఎంకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది దీనిపైన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం, తర్వాత దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి కొంతమంది అధికారిని బదిలీ చేయడం చూసాం. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు జరిగే రోడ్ షోలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా, ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు లేకోకుండా ముందస్తుగా అన్ని భద్రతాపరమైన చర్యలు చేశారు. వారం రోజుల నుంచి ఎస్పీజీకి సంబంధించినటువంటి బృందం అంతా కూడా విజయవాడలో ఉండి భద్రతాపరమైన పర్యవేక్షణ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, ఒక్కొక్కరుగా అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే 6 గంటల లోపే ఇక్కడికి 5:30-6 గంటల లోపే అనుమతిస్తారు. తర్వాత భద్రతాపరమైన కారణాల వల్ల ఈ రోడ్ షోలో పాల్గొన్న జనాన్ని అయితే ఎలా చేసిన పరిస్థితి ఉండే అవకాశం లేదు. 6:30కి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి బై రోడ్డు ఆయన ఇక్కడికి బందర్ రోడ్ని రోడ్ షోకి అయితే పాల్గొనబోతున్నారు. ఇక చూస్తున్నటువంటి ఎండ్ పాయింట్ ఇది, మనం చూస్తున్న పాయింట్ ఇది ఎండ్ పాయింట్. బెంచ్ సర్కిల్ వరకు ఆయన ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి బై రోడ్డు మళ్ళీ గన్నవరం వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోతారని బీజేపీ వర్గాల చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే రోడ్ షో మరి కాసేపులో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పూర్తిగా పోలీసుల వలయంలో అయితే బందర్ రోడ్డు ఉందని చెప్పాలి. పీవీపీ మాల్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు పూర్తిగా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. రోడ్ షోని నిర్వహించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. అంతగానో దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.